ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం బయటపడింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ అధికారులు ఉన్నట్లు తేలింది. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసిన అధికారులు ఎమ్మెల్యేల సంభాషణలు విని గత ప్రభుత్వాన్ని ప్రణీత్రావు అలర్ట్ చేసినట్లు గుర్తించారు. గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్లు గుర్తించారు. ట్యాప్ చేసేందుకు ముందు రోజు రాధాకిషన్ అండ్ కో వెళ్లి సీసీ కెమెరాలు అమర్చినట్లు గుర్తించారు. 2022 అక్టోబర్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్కు కర్మ, కర్త, క్రియగా ఇద్దరు కీలక పోలీస్ అధికారులు వ్యవహరించినట్లు బయటకొచ్చింది. త్వరలో వారిని సైతం విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుందో మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మలను అడిగి తెలుసుకుందాం. నిర్మల, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ పోలీసులు ఇప్పటివరకు ఎవరినైతే అరెస్ట్ చేశారో వీరిలో ఎవరి పాత్ర కీలకంగా ఉంది? శాలిని, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము చాలా సంచలనమైన విషయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మరి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పోలీసుల దర్యాప్తులో మాత్రము చాలా కీలకమైన విషయాలు కూడా బయటపడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్రాప్ చేశారు ఈ అధికారులు మాత్రము. ఎందుకంటే దీంట్లో మెయిన్ పాత్ర కూడా ప్రణీత్రావు, రాధాకిషన్ కూడా చెప్పుకోవచ్చు. ఆ అధికారుల ఫోన్లను కూడా, అధికార ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళ సంభాషణ, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి, ఎవరితో ఎలా మూవ్ అవుతున్నారు, వాళ్ళ ప్రతి కదలికను కూడా గమనిస్తూ వీళ్ళు వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయడం అయితే జరిగిందని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళలో కూడా గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్, అలాగే రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఒక నలుగురు ఎమ్మెల్యేల సలహాలతోనే ఈ కొనుగోలు వ్యవహారం కూడా జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఇదంతా కూడా వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్లంతా చేయడం కూడా 2022 ఎలక్షన్లప్పుడే ఇదంతా కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లో భాగంగా కూడా కర్త, కర్మ, క్రియ మొత్తం కూడా ఒక ఇద్దరు అధికారులు కూడా కీలక పాత్ర వహించారని తెలుస్తుంది. ఆ అధికారులు ఎవరు అనేది కూడా ఈరోజు రాధాకిషన్ని నాంపల్లి కోర్టు కస్టడీకి అప్పచెప్పారు. కాబట్టి మళ్ళీ పోలీసుల దగ్గరికి ఇప్పుడు ఆ పోలీసులు చెంచల్గూడ జైలు నుంచి మళ్ళీ ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి కస్టడీకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కస్టడీ కోరిన 7 రోజుల కస్టడీలో కూడా ఈ విషయాలన్నీ కూడా బయటికి వెల్లడించే విషయంలోనే పోలీసులు అయితే ముమ్మరంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రాధాకిషన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా, తనని విచారించిన తర్వాత ఈ అధికారులు ఎవరు, ఈ కీలక పాత్ర వహించిన అధికారులు ఎవరు అనేది కూడా బయటపడబోతుంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే టైంలో కూడా ట్యాపింగ్ చేయడానికి ముందు రోజే రాధాకిషన్ అండ్ టీం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము, ఇదంతా కూడా వాళ్ళే చేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సీసీ కెమెరాలు, మైకులు సమకూర్చే టీంలో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా దీనికి సహకరించినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. మరి తొందరలోనే ఆ సిబ్బందిని కూడా పోలీసులు విచారించనున్నారనే సమాచారం కూడా ఉంది. శాలిని, నిర్మల, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పుడు ఒక మీడియా సంస్థకు చెందిన యజమాని పేరు కూడా ఉన్నట్లు, అలాగే ఇంకా బీఆర్ఎస్ నేతల పేర్లు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరి పేర్లు కూడా బయటికి రాలేదు. కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనే విషయం పైన హార్డ్ డిస్క్లని కానీ, కంప్యూటర్లని, సిస్టమ్స్ని అన్నిటిని కూడా ధ్వంసం చేయడం వల్ల ఇప్పుడు పోలీసులు కూడా ఆ ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను ఇప్పుడే స్వాధీనం చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం కూడా సేకరించే పనిలోనే ఉంది పోలీస్ సిబ్బంది. అందుకే ఇప్పటివరకు ఇంకా ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి అనేది ఇంకా బయటపడలేదు. మెయిన్ ముఖ్య నేతలు ఎవరు
అనేది ఇంకా బయటపడలేదు. కేవలం మీడియా సంస్థకు సంబంధించిన ఒక యజమాని అని తెలిసిందే దర్యాప్తులో వెల్లడైంది. కానీ ఆ యజమాని ఎవరు అనేది ఇప్పుడు ఈ హార్డ్ డిస్కులు ధ్వంసమైన హార్డ్ డిస్కులని వీళ్ళు దర్యాప్తులో కీలక భాగంగా కూడా వీళ్ళు విచారిస్తున్నారు. కాబట్టి అవి బయటకు వచ్చిన సమయంలోనే వీళ్ళు చెప్పగలుగుతారు పోలీసులు కూడా. అది కూడా తొందరలోనే వెల్లడించబోతున్నామనే సమాచారం కూడా ఉంది. శాలిని, ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంట? ఎలాంటి విషయాలు అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఆదేశాల మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశామని కూడా కీలకంగా ఈ 5గురు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అందుకు గత ప్రభుత్వంలో ఎవరు చేయించారు, ఏంటి అసలు దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, కీలక నేతలు ఎవరు అనేది కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.